కళారాధన ఆధ్వర్యంలో ఏ టు జెడ్ బాబు గారు నీ మనసులో హిప్నటిజం ఎటువంటి ఆలోచనలు శిక్షణ రానివ్వకూడదు. ఇస్తున్నారు నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో. నీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు రానివ్వకూడదు. వేసవి శిక్షణలో నీ దృష్టంతా భాగంగా కళారాధన పీచి ఉదయకాలం మీదే ఉంచాలి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఔత్సాహికులకు ఇప్పిస్తుంది. ఇంకా శిక్షకులు సైతం మెల్లగా గాలి ఈ వేసవిలో పీల్చు. తమ ప్రతిభను చిన్నారులకు ఇంకా పంచుతున్నారు. మీరు ఆ దృశ్యాన్ని మెల్లగా చూస్తున్నారు గాలి వదులు. నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో. నీ చేతులు రెండు త్వరగా కానించు. నీ పిడికిలను బాగా గట్టిగా బిగించు. నీకు సాధ్యమైనంత వరకు గట్టిగా, ఇంకా గట్టిగా, చాలా గట్టిగా బిగించు. నీ చేతులు ఎక్కడా వంగకూడదు. నీ పిడికిలను బాగా గట్టిగా బిగించు. నీకు సాధ్యమైనంత వరకు గట్టిగా, ఇంకా ఇంకా ఇంకా. నీ వేళ్ళు తిరుగుతున్నాయి. నీ చేతులు తిరిగెక్కుతున్నాయి. నీ చేతులు పూర్తిగా పరిగెత్తుతున్నాయి. నేను చెప్పినప్పుడు నా వేళ్ళు నొప్పిపుడుతున్నాయి. నా నువ్వు కోరుకున్న కొద్దీ నీ మనస్సు నీ శరీరం చెప్పినట్టు వింటుంది. నువ్వు కోరుకున్న కొద్దీ నీ మనస్సు నీ శరీరం చెప్పినట్టు వింటుంది. నీ చేతులు బాగా పరిగెత్తుతున్నాయి. ఇంకా పరిగెత్తుతున్నాయి. నేను చెప్పినప్పుడు నా చేతులు బాగా పరిగెత్తాలి. ఇది నా మనస్సు. పరిగెత్తిపోయాయి. నీ కళ్ళు పరిగెత్తిపోయాయి. నీ ఒళ్ళంతా పరువుగా ఉంది. నీకు మత్తుగా ఉంది. ఇచ్చిన కొద్దీ అంతకంతకు పూర్తిగా కళ్ళ విరగిపోతుంది. ఇది నా మనస్సు. ఇది నా శరీరము. కొద్దీ నీ మనస్సు నీ శరీరం చెప్పినట్టు వింటుంది. నువ్వు కోరుకున్న కొద్దీ నీ మనస్సు నీ శరీరం చెప్పినట్టు వింటుంది. నువ్వు డీప్ హిప్నాసిస్లో ఉన్నావు. ఇంకా డీప్ ఎవరు ఎంత గట్టిగా వచ్చారో ప్రయత్నించిన కొద్దీ అంతకంతకు పూర్తిగా కళ్ళ విరగిపోతుంది. ఇది నా మనస్సు. ఇది నా శరీరము. నా మనస్సు నా శరీరం చెప్పినట్టు వినాలి అని నువ్వు మనస్సులో దృఢంగా కోరుకోవాలి. డీప్ హిప్నాసిస్లో ఉన్నావు. డీప్ ట్రాన్స్లో ఉన్నావు. ఇంకా డీప్ సమాధిలో ఉన్నావు. ఐదవ అంకె లెక్కబెట్టి పూర్తయింది. నీ ఎడమ చేయి ఎడమ కాలు పూర్తిగా చాలా తిరగిస్తుంది. ఎవరు ఎంత గట్టిగా వచ్చారో ప్రయత్నించిన కొద్దీ అంతకంతకు పూర్తిగా కళ్ళ విరగిపోతుంది. ఇంకా పూర్తిగా, ఇంకా మీ మనసులో ఎటువంటి రంగాలు పూర్తిగా కళ్ళ విరగిపోయి లేచి కూర్చోడమ్మా. రెండు, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. ఇప్పుడు మీరు మనసులో అనుకుంటేనే అది సాధ్యం. మీరు మనసులో అనుకోకపోతే ఏం సాధ్యం కాదు. ఇప్పుడు ఆంటీ అందరికీ చేతిలో కాళ్ళు అందరికీ వచ్చింది. వచ్చితే బాగా ఫస్ట్గా బెస్ట్గా అయితే నువ్వు ఏం మిగతా వాళ్ళు 80%, 70%, 60%, 40% ఆ విధంగా. ఏ టు జెడ్ బాబు గారు హిప్నటిజం క్లాస్ ఇచ్చారు. ఇంతసేపు ఆ దృశ్యాన్ని చూశారు. హిప్నటిజం వల్ల ఉపయోగాలు ఏంటో ఏ టు జెడ్ బాబు గారి మాటల్లో విన్నాం. సార్, హిప్నటిజం వల్ల ఉపయోగం ఏంటి సార్? హిప్నాటిజం ద్వారా జ్ఞాపశక్తి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల, కార్యదీక్ష, మనం ఇలా మన శరీరం గురించి మనకు మనంగా ఇతరుల మాటలు నమ్మకుండా మనకు మనంగా నిర్ణయం తీసుకొని ప్రతి విషయంలో విజయం సాధించేందుకు మన ఈ విద్య ద్వారా మనం పొందగలం. హిప్నటిజం వల్ల మీ శరీరం, మీ మనస్సు మీద మీకు పట్టు వస్తుంది అంటున్నారు శిక్షకులు ఏ టు జెడ్ బాబు గారు. సో
వేసవి సెలవుల్లో తను మున్సిపల్ హై స్కూల్లో ఇస్తున్నారు శిక్షణ. మీ పిల్లల్ని మానసికంగా వారి వారి మనసు వారి అధీనంలో ఉండాలంటే ఇలాంటి కళలు అత్యంత అవసరమే. మీ పిల్లలకి ఇలాంటి కళలు నేర్పించండి. వారి బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు A to Z బాబు గారు.